సుజాత, రమేష్ దంపతులకు పెళ్ళై 10 సంవత్సరాలు అయినా ఇంకా పిల్లలు పుట్టలేదు. వీళ్ళు ఎన్నో హాస్పిటల్స్‌కి, గుళ్ళకి తిరిగారు. రమేష్‌ది ప్రభుత్వ ఉద్యోగం. ఉద్యోగం రీత్యా ఊరూరు తిరిగేవారు. అయితే ఒక రోజున సుజాత కళ్ళు తిరుగుతున్నాయని, బాగా నీరసంగా ఉంటుందని హాస్పిటల్‌కి వెళ్ళింది. అప్పుడే సుజాత గర్భం దాల్చిందని తెలిసింది. డాక్టర్ చెప్పడంతో సుజాత, రమేష్ దంపతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకి చెప్పారు. సుజాత ఎంతో జాగ్రత్తగా ఉండేది. రమేష్ కూడా సుజాతను బాగా చూసుకునేవాడు. కాన్పు కోసం సుజాత పుట్టింటికి వెళ్ళింది. నెలలు నిండిన తర్వాత సుజాతకు పండంటి బాబు పుట్టాడు. బాబుకి ఘనంగా బారసాల చేసి బాబుకి సంతోష్ అని పేరు పెట్టారు. రమేష్, సుజాత బాబుని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అలా 1 సంవత్సరం గడిచింది. బాబు పుట్టినరోజుని కూడా ఘనంగా చేశారు. పుట్టినరోజు తర్వాత 2 రోజులకి సుజాత తన ఇంటి గుమ్మం ముందు బాబుకి అన్నం తినిపిస్తూ ఉంది. అదే సమయంలో టెలిఫోన్ మోగడంతో గేటు వేసి ఉంది కదా, బాబు బయటకు వెళ్ళడు, గేటు లోపల ఆడుకుంటాడు అనుకుని సుజాత ఇంటిలోకి వెళ్ళింది. అప్పుడే అటువైపు వెళ్తున్న ఒక బిచ్చగాడు బాబుని ఒంటరిగా ఉండటం చూసి సౌండ్ రాకుండా మెల్లగా గేటు తీసి లోపలికి వెళ్ళి బాబుకి ఒక బొమ్మను చూపించి బాబుని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఫోన్ మాట్లాడిన తర్వాత వెంటనే బాబు కోసం సుజాత బయటకు వచ్చింది. గేటు తీసి ఉంది. బాబు ఎక్కడా కనబడలేదు. బయట రోడ్డు దగ్గర ఎక్కడ వెతికినా కనబడలేదు. వెంటనే సుజాత రమేష్కి ఫోన్ చేసి బాబు కనబడటం లేదని చెప్పింది. రమేష్ ఫ్రెండ్తో ఇంటికి వచ్చి అక్కడ ఎవరైనా బాబుని చూశారా, లేదా బాబుని ఎవరైనా తీసుకెళ్తున్న వ్యక్తిని చూశారేమో కనుక్కున్నారు. వాళ్ళు ఎవరూ చూడలేదు అని చెప్పారు. కానీ ఒక ముసలావిడ మాత్రం బాబుని తీసుకుని వెళ్ళడం చూసిన విషయం చెప్పింది. రమేష్ వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. పోలీసులు బాబుని వెతకడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ బాబు ఆచూకీ మాత్రం తెలియలేదు. ఇతర రాష్ట్రం నుండి వచ్చిన ముఠ కిడ్నాప్ చేసి ఉంటారని అంచనా వేశారు. కానీ బాబుని తీసుకువెళ్ళింది ఒక బిచ్చగాడు. బాబుని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. తన భార్య రమకి ఆ బాబుని ఇచ్చాడు. వీళ్ళకి పెళ్ళై 5 సంవత్సరాలు అయినా ఇంకా పిల్లలు పుట్టలేదు. బాబుని చూసి ముచ్చటపడింది రమ. ఇలా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయటం, వాళ్ళని అమ్మేయటం మల్లేష్కి అలవాటు. పిల్లలు లేని రమ ఈ బాబుని పెంచుకుంటాను అంది. కానీ మల్లేష్ ఒప్పుకోలేదు. రమ ఎంతో బతిమాలింది. తర్వాత ఆ బిచ్చగాడు మల్లేష్ ఒప్పుకున్నాడు. రమ బాబుని ఇష్టంగా చూసుకునేది. బాబుకి చింటూ అని పిలిచేవారు. భార్యాభర్తలు ఇద్దరూ బాబుని తీసుకుని ఆడుకోవడానికి వెళ్ళేవారు. అలా 6 సంవత్సరాలు గడిచిపోయాయి. రమ అనారోగ్యంతో బాధపడుతున్న మల్లేష్ అస్సలు పట్టించుకునేవాడు కాదు. చింటూని అడుక్కుని డబ్బులు తెమ్మని తిట్టి కొట్టేవాడు. తన అనారోగ్యం వల్ల మల్లేష్ చింటూని ఇబ్బంది పెడుతున్నాడని రమ బాధపడేది. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని అడుక్కుని డబ్బులు తెచ్చేవాడు చింటూ. కానీ మల్లేష్ ఆ డబ్బు మొత్తం తీసుకునేవాడు. ఒకరోజు చింటూ భిక్షాటన కోసం గుడికి వెళ్ళాడు. తన భర్తకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో చింటూ ఉండే ఊరికి వచ్చారు సుజాత దంపతులు. కొడుకు ఎప్పటికైనా దొరుకుతాడని ఆశతో ఉంది సుజాత. ఆ రోజు తన కొడుకు సంతోష్ పుట్టినరోజు అని సుజాత వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండే గుడికి వెళ్ళింది. దేవుని దర్శించుకుని కొడుకు కోసం పూజ చేయించింది. ఆ తర్వాత సుజాత తన దగ్గర ఉన్న డబ్బును ముష్టివాళ్లకు దానం చేయడానికి వెళ్ళింది. అందరికీ దానం చేసిన తర్వాత చింటూ దగ్గరికి వెళ్ళింది సుజాత. ఇంత చిన్న వయసులో ఎందుకు అడుకుంటున్నావు అని అడిగింది సుజాత. అందుకు చింటూ, మా అమ్మకి ఆరోగ్యం పాడయ్యింది. మందులు కొనటానికి కూడా డబ్బులు లేవు. మా నాన్న మమ్మల్ని అసలు పట్టించుకోడు. అందుకే నేను అడుక్కుంటున్నా అని చెప్పాడు. చింటూ మాటలకు సుజాత చలించిపోయింది. మందుల కోసం డబ్బులు ఇచ్చింది సుజాత. ఇంత డబ్బు నాకు వద్దు అమ్మా, మందులకు సరిపోయే డబ్బులు మాత్రమే ఇవ్వండమ్మా అన్నాడు చింటూ. చింటూ తనని అమ్మ అని పిలవడం సుజాతకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. చిన్న వయసులోనే ఇంత గొప్పగా ఆలోచించిన చింటూకి మందులకు సరిపడా డబ్బులు మాత్రమే ఇచ్చింది. చింటూ వెంటనే ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. మందులు కొనటానికి తల్లితో మెడికల్ షాప్కి వెళ్ళాడు. అదే సమయంలో షాపు దగ్గరలో ఉన్నాడు మల్లేష్. రమ, చింటూ మెడికల్ షాపుకి వెళ్ళడం గమనించిన మల్లేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరినీ కొట్టి డబ్బులు లాక్కుని వెళ్ళిపోయాడు.
చింటూ ఏడుస్తూ తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు. ఏడుస్తున్న చింటూ దగ్గరికి వచ్చిన రమ, నువ్వు మాకు దేవుడిచ్చిన బిడ్డవి. నేను చనిపోతే నువ్వు ఈ కిరాతకుడి దగ్గర అసలు ఉండకూడదు. ఇక్కడే ఉంటే నిన్ను బతకనివ్వడు. చింటూ, మేము నీ కన్న తల్లిదండ్రులము కాదు. ఈ కిరాతకుడు నిన్ను ఎత్తుకొచ్చాడు. నిన్ను ఒక ముఠాకు విక్రయిస్తుంటే నేనే ఆపేశాను. పిల్లలు లేని నేను నిన్ను వదలలేకపోయాను. కానీ నా ఆరోగ్యం క్షీణించటం వల్ల నీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నువ్వు ఎక్కడున్నా చల్లగా బతకాలి. నువ్వు ఎప్పటికైనా నీ కన్న తల్లిదండ్రుల దగ్గరికి చేరాలి. అదే నా ఆఖరి కోరిక అని చింటూని పట్టుకుని ఏడ్చింది రమ. అప్పుడే చింటూ చేతిలో ఒక కవర్ని పెట్టింది రమ. ఇవి మీ నాన్నకు తెలియకుండా నేను నీకు చిన్నప్పటి నుండి తీయించిన ఫోటోలు. అందులో మన ఇద్దరి ఫోటోలు కూడా ఉన్నాయి. నేను చనిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ నుండి పారిపోవాలి అని మాట తీసుకుంది రమ. చింటూ సరే అని చెప్పి తల్లిని పట్టుకుని ఏడ్చాడు. ఆ తర్వాత రోజు చింటూ అదే గుడికి అడుక్కోవడానికి వెళ్ళాడు. చింటూని కలిసిన తర్వాత సుజాతకి చింటూని మళ్ళీ కలవాలనిపించింది. అందుకే ఆ తర్వాత రోజు చింటూని కలవటానికి గుడికి వెళ్ళింది సుజాత. ఎందుకో చింటూ బాధగా కనిపించాడు. సుజాత చింటూ దగ్గరికి వెళ్ళి, చింటూ, ఎందుకు బాధగా ఉన్నావు అని అడిగింది. చింటూ దుఃఖం ఆపుకోలేక ఏడ్చాడు. నిన్న మీరు ఇచ్చిన డబ్బులు మొత్తం మా నాన్న మా అమ్మను నన్ను కొట్టి మా దగ్గర నుండి లాక్కున్నాడు అని చెప్పాడు. అందుకు సుజాత, మందుల చీటీ ఉంటే నేను మందులు కొంటాను అంది. మందుల చీటీ ఇంట్లో ఉంది. నేను ఇంటికి వెళ్ళి తీసుకుని వస్తాను అన్నాడు చింటూ. నేను కూడా నీతో మీ ఇంటికి వస్తాను అంది సుజాత. ఇద్దరూ కలిసి చింటూ ఇంటికి వెళ్ళారు. రమని కలిసింది సుజాత. చింటూ లాంటి అబ్బాయి మీ కొడుకు అవ్వటం మీ అదృష్టం అని అంది. ఆ మాటలకు రమ సంతోషించిన కొడుకు గురించి బెంగ పెట్టుకుని ఉంది. అందుకే రమ సుజాతకి చేతులు జోడించి, నేను చనిపోయాక నా కొడుకు ఈ నరకంలో ఉండకూడదు. నా భర్త ఒక కిరాతకుడు కాబట్టి చింటూని అనాథాశ్రమంలో చేర్పించండి అని వేడుకుంది. సుజాత మనసు చలించిపోయింది. ఇకపై చింటూ బాధ్యత నాది. నువ్వు ఒప్పుకుంటే చింటూని దత్తత తీసుకుంటాను. బాగా చదివించి గొప్ప ప్రయోజకుణ్ణి చేస్తాను. నీ కొడుకుని నా కొడుకులా పెంచుతాను అని మాట ఇచ్చింది. ఇప్పుడు ముందు చింటూని తీసుకుని వెళ్ళి నీకు మందులు తీసుకుని వస్తాను అంది. అప్పటికే మందుల చీటిని తీసుకుని ఉన్న చింటూ ఇద్దరు మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకుని ఇంటికి వచ్చారు. వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి మల్లేష్ అక్కడే ఉన్నాడు. ఇరుగు పొరుగు వాళ్ళకి రమ చనిపోయిన విషయం చెప్పాడు. చింటూతో సుజాతను చూసిన మల్లేష్ ఏమీ మాట్లాడలేదు. ఇంట్లోకి వెళ్ళిన చింటూ అమ్మ పడుకుంది, లేపి టాబ్లెట్లు ఇవ్వాలి అని రమని లేపే ప్రయత్నం చేశాడు. కానీ రమ లేవలేదు. రమ చనిపోయిందని అర్థం చేసుకుంది సుజాత. అప్పటికే రమ విషయం తెలిసి చూడటానికి వచ్చారు ఇరుగు పొరుగు వారు. అప్పుడే చింటూకి తన తల్లి చనిపోయిన విషయం తెలిసింది. తల్లి కోసం ఎంతో ఏడ్చాడు చింటూ. చింటూని చూసి దుఃఖం ఆగలేదు సుజాతకి. రమని చూడటానికి తెలిసిన వాళ్ళు మాత్రమే వచ్చారు. ఎందుకంటే రమ మల్లేష్లకు బంధువులు ఎవరూ లేరు. వాళ్ళిద్దరూ అనాథలు. రమ చనిపోయింది కాబట్టి చింటూని ఆ ముఠాకు విక్రయించాలి అనుకున్నాడు మల్లేష్. ఆ రోజు కర్మకాండలు పూర్తయ్యే వరకు అక్కడే ఉంది సుజాత. అప్పుడే మల్లేష్ ఇంటికి వచ్చి, చింటూ, రేపు మనం మన ఊరికి వెళ్తున్నాం. అన్ని వస్తువులు సర్దుకోవాలి అన్నాడు. చింటూని ఎలాగైనా తనతో ఇంటికి తీసుకుని వెళ్ళాలి అనుకుంది సుజాత. మల్లేష్, నా పేరు సుజాత. నాకు పిల్లలు లేరు. మీ చింటూని దత్తత తీసుకుంటాను అంది సుజాత. నేను అడిగిన డబ్బును ఇస్తేనే నా కొడుకుని మీకు దత్తత ఇస్తాను అన్నాడు మల్లేష్. సుజాత, తన దగ్గర ఉన్న డబ్బులు ఇస్తే సరిపోవు అన్నాడు మల్లేష్. అప్పుడు సుజాత తన మెడలోని తాడు తప్ప మిగిలి ఉన్న బంగారం అలాగే కాళ్ళ పట్టీలు మొత్తం తీసి ఇచ్చింది. ఆ ముఠా వాళ్ళు ఇచ్చే డబ్బు కంటే సుజాత ఇచ్చిన డబ్బు నగలు ఎక్కువ అని అనుకున్నాడు మల్లేష్. ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడితే సుజాత మనసు మారుతుందేమో అని, ఇవి సరిపోతాయి మేడం, మీరు మా చింటూని దత్తత తీసుకోవచ్చు అని అన్నాడు. మల్లేష్ స్నేహితుల సమక్షంలో ఒక కాగితంలో మల్లేష్ ఇష్టపూర్వకంగా చింటూని దత్తత ఇస్తున్నట్టు, అందుకు సుజాత నుండి డబ్బు నగలు తీసుకున్నట్టు, అలాగే చింటూ కోసం మల్లేష్ ఎప్పుడు గొడవ పడకూడదని రాయించింది. అలా కన్న కొడుకు అని తెలియకుండానే చింటూని దత్తత తీసుకుంది సుజాత. చింటూ తన బ్యాగ్ సర్దుకున్నాడు. సుజాత చింటూని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళింది. చింటూని స్నానం చేసి టవల్ కట్టుకుని దేవుడి గదిలో ఉండమని చెప్పింది సుజాత.
అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన రమేష్ సుజాత అని పిలిచాడు. అమ్మ స్నానం చేస్తుంది అని చెప్పాడు చింటూ. చింటూని చూసి ఎవరు బాబు నువ్వు అని అడిగాడు రమేష్. నా పేరు చింటూ, అమ్మతో వచ్చాను అని చెప్పాడు. అప్పుడే స్నానం చేసి వచ్చిన సుజాత రమేష్కి జరిగిన విషయం మొత్తం చెప్పింది. సుజాత మనసు అర్థం చేసుకున్న రమేష్ చింటూని పెంచుకోవడానికి అంగీకరించాడు. దేవుడి గదిలో పూజ చేసిన తర్వాత చింటూకి సరిపోయి బట్టలు ఇచ్చింది సుజాత. కన్న కొడుకు ఎప్పటికైనా తిరిగి వస్తాడని నమ్మకం ఉన్న సుజాత ప్రతి ఏడాది కొడుకు కోసం బట్టలు కొనేది. ఆ బట్టలనే చింటూకి వేసుకోవడానికి ఇచ్చింది. వారం రోజుల తర్వాత చింటూని ఒక పెద్ద స్కూల్లో జాయిన్ చేశారు. చింటూ, సుజాత, రమేష్లకు బాగా అలవాటు అయ్యాడు. ఒక 2 నెలల తర్వాత ఒక రోజున సుజాత ఇల్లు సర్దుతున్న సమయంలో చింటూ బ్యాగ్ను తెరిచి చూసింది. చింటూ చిన్నప్పుడు ఫోటోలు అనుకుని తీసింది. తన కొడుకు సంతోష్లా ఉన్నాడని అనుమానంతో భర్తకు చూపించింది సుజాత. రమేష్ కూడా అనుమానంతో ఆడుకుంటున్న చింటూని పిలిచి ఈ ఫోటోలో ఉంది ఎవరు అని అడిగాడు. తన చిన్నప్పటి ఫోటోలని సమాధానం చెప్పాడు చింటూ. మరి నువ్వు ఎక్కడ, ఏ ఊర్లో పుట్టావు, నీకు తెలిస్తేనే చెప్పు అని అడిగాడు రమేష్. నేను ఏ ఊర్లో పుట్టానో నాకు తెలీదు. నన్ను మా నాన్న ఎత్తుకొచ్చాడని మా అమ్మ చనిపోయే ముందు నాకు చెప్పింది. నా కన్న తల్లిదండ్రులు ఎవరో మా అమ్మకు కూడా తెలియదు అని చెప్పాడు చింటూ. సంతోష్కి తలలో అలాగే అరికాలలో పుట్టుమచ్చలు ఉన్నాయని గుర్తుకు వచ్చి చింటూని పరిశీలించింది సుజాత. సంతోష్కి ఉన్న పుట్టుమచ్చలే చింటూకి కూడా కనబడడంతో చింటూనే తమ కన్న కొడుకు అని తెలిసి ఆనందంతో చింటూని పట్టుకుని ఏడ్చింది సుజాత. రమేష్ కూడా ఆనంద బాష్పాలతో కొడుకుని హత్తుకున్నాడు. 6 సంవత్సరాల క్రితం నువ్వు దూరమయ్యావు. ఆ దేవుని దయవల్ల నువ్వు మా దగ్గరికి చేరావు. నాన్న చింటూ, మేమేరా నీ కన్న తల్లిదండ్రులం అని చెప్పింది సుజాత. కన్న తల్లిదండ్రుల దగ్గరే పెరుగుతున్నాడని తెలిసి చింటూ చాలా సంతోషపడ్డాడు. తన పుట్టినరోజు బారసాల ఫోటోలను చింటూకి చూపించింది సుజాత. తమలాంటి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను దూరం చేసుకుని బాధపడటానికి కారణం మల్లేష్ లాంటి వాళ్ళు అని, అలాంటి వాళ్ళని వదలకూడదని మల్లేష్ పై కంప్లైంట్ చేశారు సుజాత, రమేష్. మల్లేష్ని అరెస్టు చేసిన పోలీసులు తెలివిగా ముఠా సభ్యులను కూడా అరెస్టు చేసి ఎంతోమంది పిల్లలను వారి నుండి విడిపించి వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు పంపించారు. సుజాత, రమేష్, చింటూ ముగ్గురు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు.